హలో ఫ్రెండ్స్, ఎంతో ఫేవరెట్ సీరియల్ అయిన కార్తీక దీపం సీరియల్ అయితే ఈరోజు అయితే ట్విస్ట్తో అయితే మామూలు అయితే నిండి లేదన్నమాట. మొత్తం అయితే ట్విస్ట్ల మీద ట్విస్ట్లు, అసలు జోష్న షాకింగ్లు ఇంకా మొత్తం అయితే పూర్తిగా ఉంది. మనమైతే ఇప్పుడు లేట్ లేకుండా ల్యాగ్ లేకుండా అయితే అసలు ఏం జరిగింది అనేది మొత్తం ఏం జరగబోతుంది అనేది అయితే మొత్తం అయితే మాట్లాడుకుందాం. ఇంకా సీరియల్ ఎపిసోడ్ అయితే స్టార్ట్ కాగానే అక్కడ ఆఫీస్లో అయితే అందరు కూర్చుంటారు అనమాట. సీరజ్, ఇంకా దీప, ఇంకా జోష్న, ఇంకా అక్కడ సీట్ పక్కల ఇంకా అందరూ అయితే కూర్చుంటారు అనమాట. ఇంకా మేనేజర్ ఏమో జోష్నతో అయితే మాట్లాడుతుంటాడు. ఇంకా ఎంత చెక్ అని చెప్తుంటారు అనమాట. దీపనేమో అది 10 lakhs అంటే ఎప్పుడు కావాలి ఫుడ్ అంటే రేపే అని అయితే దీప అని అయితే అంటాడు అనమాట. దీప షాక్ అవుతుంది. మళ్ళీ చూసినా గిట్ట నవ్వుతుంది అనమాట. దాని తర్వాత ఏం పర్లేదు అని చెప్పగానే మళ్ళీ దీప ఇంకా సరే అని అడ్రస్ రాసాను, పేపర్లో అయితే అడ్రస్ రాస్తుంది. ఇంకా సూరజ్ కూడా చెక్ తీసి ఆ మేనేజర్కి ఇస్తాడు. మేనేజర్కి ఇవ్వగానే చెక్ ఈరోజు డిపాజిట్ చేయాలంటే ఈ రోజు లేదు హాలిడేనా అంటే హాలిడేనా అని సూరజ్ అనుకుంటాడు. అనుకోగానే ఏం పర్లేదు అని దీప అప్పుడు వెంటనే అంటుంది. వెంటనే అనగానే ఇంకా అప్పుడు సూరజ్ కూడా సరే ఏం పర్లేదు అని దీపావళి అనగానే మళ్ళీ మేనేజర్ అయితే చెక్ తీసుకుంటాడు. ఆవిడ ఇంకా వెంటనే అక్కడ అడ్రస్లో అయితే అతనైతే సైన్ చేస్తూ ఉంటాడు అనమాట. అతను ఇంకా అడ్రస్ రాసి ఇచ్చి దీపాకి క్వాలిటీలు ఎక్కువ రాకూడదు అని అనగానే దీప వెంటనే మీరు అడిగిన దానికంటే ఎక్కువనే వస్తుంది అనగానే ఇంకా హ్యాపీగా ఎమ్మటే లేచి నిల్చుంటాడు అనమాట. లేచిన తర్వాత ఇది పద్ధతి అంటే కొందరు చూసి కొందరు నేర్చుకోవాలని అయితే అతను అంటాడు అనమాట. వెంటనే ఇంకా చూసిన షాక్ అయ్యి కోపంగా ఇట్లా చేతులు పిగిలించుకొని అయితే చూస్తూ ఉంటాడు అనమాట. ఇంకా అతనైతే వెళ్ళిపోతాడు. మేనేజర్ ఇంకా అక్కడ నిలబడి అయితే ఉంటాడు అనమాట. అతను వెళ్ళిపోగానే సూరజ్ ఇంకా దీప ఇట్లా షేక్ హ్యాండ్ ఇచ్చుకుంటూ ఉంటారు. ఇంకా జోష్న అయితే రగిలిపోతూ ఉంటుంది అనమాట. అంతలో ఇంకా అతను కార్తిక్ అయితే ఎంట్రీ ఇస్తారు అనమాట. ఏంటి వాతావరణం మొత్తం వేడిగా ఉంది అని అయితే కార్తిక్ అంటాడు అనమాట. ఇంకా దీప బాబా ఫుడ్ ఆర్డర్ వచ్చింది ఎంతో తెలుసా 1000 ఆర్డర్లు అనగానే కార్తిక్ అయితే హ్యాపీగా ఫీల్ అవుతాడు అనమాట. దీప అడ్వాన్స్ 10 లక్షలు అనగానే కంగ్రాచులేషన్స్ మై డియర్ మరదర్ అనుకుంటే కార్తిక్ అయితే వెళ్ళి హ్యాండ్ షేక్ ఇవ్వబోతుండే వెంటనే చూసిన బాబా అని అయితే ఆపుతుంది అనమాట. ఎవరైనా ఏదైనా సాధించినప్పుడు కంగ్రాట్స్ చెప్పడం సాంప్రదాయం అని అంటాడు అనమాట. కార్తిక్ అనగానే ఇంకా షాకింగ్ ఇట్లా అయితే చూస్తాను అనమాట. చూసిన ఓహో కడుపు మంట నీదా, నేను వాతావరణం వల్ల వేడిగా ఉందని అనుకున్నాను అయితే కార్తిక్ అక్కడ అంటాడు అనమాట. ఇంకా జోష్న అయితే కోపంగా బయటికి అయితే వెళ్ళిపోతుంది అనమాట. ఇంకా సూరజ్ అక్కడ ఉండి బాబాయ్ మీరు ఇక్కడే కూర్చోండి నేను మళ్ళీ వస్తాను అనుకుంటే అక్కడ కుంటుకుంటూ అయితే బయటికి అయితే వెళ్తాడు అనమాట. అది ఏదో స్టిక్ పట్టుకుని అయితే వెళ్తాడు ఇంకా బయటకు అలా కుంటుకుంటా. ఇంకా కార్తిక్ దీప అక్కడనే కూర్చొని అయితే జోష్న గురించి ఇంకా వాటర్ గురించి ఫుడ్ గురించి అయితే ఎలా వచ్చింది అదంతా అయితే ముచ్చట్లు అయితే పెట్టుకుంటూ ఉంటారు అనమాట. ఇక సీన్ కట్ చేస్తే బయట ఇంకా జోష్న అయితే కాఫీ తాగుకుంటూ ఉంటుంది అనమాట. ఇంకా అంతనే సూరజ్ అక్కడికి అయితే వెళ్ళి ఇంకా అక్కడ పక్కనే కూర్చుంటాడు అనమాట. ఇంకా ఇద్దరు కాఫీ తాగుకుంటే ఇంకా నీ నాటకం నాకు ఒక్కడికి తెలుసు, భాగవతం నీది అందరికి తెలియదు కదా అనేది ఇంకా జోష్న అయితే అంటూ ఉంటుంది అనమాట. ఇద్దరు ఇంకా ఎవరు కాఫీ వాళ్ళు తాగకుండా జోష్న ఏమో తిడుతుంది అనమాట. ఇంకా సూరజ్ ఏమో కాఫీ బాగుంది అంటాడు అనమాట. ఇంకా వెంటనే ఇంకా జోష్న నేనే మాట్లాడుతున్నావు నువ్వే మాట్లాడుతున్నావు అని అనగానే నేను అనుకున్న మాట్లాడుతున్నా సూరజ్ అంటాడు అనమాట. ఇంకా జోష్న అయితే కోపంగా ఇంకా సూరజ్ వెంటనే కాసేపు తర్వాత మీ తాత దగ్గర నుంచి ఫోన్ వస్తుంది అని అనగానే జోష్న ఎందుకు అని అనగానే నేను వీడియో మీ తాతకు పంపించేసా అనగానే జోష్న మొత్తం షాక్ అయితే చూస్తుంది అనమాట. కార్తిక్ ఎంత హోదాతో అయితే నవ్వుకుంటూ కాఫీ అయితే తాగుతూ ఉంటాడు అనమాట. ఇంకా జోష్న అలాగే షాకింగ్ లో అయితే ఉండిపోతుంది. ఇంకా నువ్వు చేసిన అరాచకాలు అవి ఇవి అయితే అందులో ఉన్నాయని సూరజ్ అయితే అంటాడు అనమాట. అనగానే ఇంకా జోష్న ఎవరికి పంపించనని మాటించావు కదా అనగానే సూరజ్ నేనేం మాట ఇవ్వలేదు అని సూరజ్ అంటాడు. ఇంకా సూరజ్ నువ్వు నా గురించి ఎవరికి చెప్పకుండా నేను నీ గురించి ఎవరికి చెప్పడాని అంటాడు. ఇంకా వెంటనే జోష్న నేను నీ గురించి ఎవరికి చెప్పలేదు కదా అని జోష్న అంటుంది. నేను కూడా నీ గురించి ఎవరికి చెప్పలేదని సూరజ్ అంటాడు. మరి ఇప్పుడు వీడియో పంపించాను జోష్న అనగానే ఏదో అలా నీ భయం ఎలా ఉంటుంది ఏంటి అని అయితే ఇంకా సూరజ్ అంటూ ఉంటాడు అనమాట. నువ్వు అంత స్టాటిస్ట్ అని ఇంకా చూసిన అది ఇది తిడుతూ ఉంటుంది అనమాట. ఇంకా అక్కడ వాళ్ళిద్దరం అయితే ఫైర్తో అయితే డిస్కషన్ అయితే జరుగుతున్నాయి అనమాట. ఒకళ్ళు అయితే తిట్టుకుంటూ ఉంటారు అనమాట. ఇంకా సూరజ్ అయితే ఎంత ఏదైనా కామ్గా అయితే అతను రెస్పాన్స్ అయితే అవుతూ ఉంటాడు అనమాట. రిప్లై ఇస్తాడు. జోష్న అయితే ఎంత గట్టి మొత్తుకున్నా అతను అయితే కామ్గా అయితే రెస్పాన్స్ ఇస్తాడు అనమాట. అది దాన్ని జోష్న లేచి అయితే ఏదో వార్నింగ్ ఇచ్చి అయితే వెళ్తూ ఉండదు. వెళ్ళిన తర్వాత ఇంకా అక్కడి నుంచి అయితే కాల్ జరిగితే కింద అయితే పడుతుంది. ఇంకా పురముడ మొత్తం ఇంకా అదే ఉందన్నమాట. కాల్ జరిపడంగానే ఇంకా జోష్న ఎవరికి చెప్పగానే సూరజ్తో అయితే ఉంటుంది అనమాట. లేపాలని తెలియదా అని ఇంకా మొత్తం అయితే అంటది. అన్న తర్వాత ఇంకా ఎవరికి సరే ఎవరికి చెప్పను అని అంటాడు. తర్వాత కానీ మొత్తం అయితే ఇంకా అందరికైతే చెప్తూ ఉంటాడు అనమాట. ఇంకా జోష్న వెళ్ళి అలా ఆఫీస్లో కూర్చోగానే అబ్బా పడ్డప్పుడు ఏం అనిపించలేదు, ఇప్పుడు బాగా నొప్పి లేస్తుందని అయితే బాగా బాధపడుతూ ఉంటుంది అనమాట. ఇంకా మొత్తం చాలా ఫన్నీగా అయితే ఉండబోతుంది, చాలా ఇంట్రెస్టింగ్గా చాలా ఇంట్రెస్టింగ్ అయితే మొత్తం అయితే సీరియల్ అయితే మస్తు ఉండబోతుంది అనమాట. తర్వాత ఇంకా వాళ్ళ తాత ఏంటి ఇచ్చి జోష్న ఏమైందని అయితే అడుగుతాడు. నేను ఎవరికి చెప్పలేదు కదా. ఇంకా జోష్న అయితే అక్కడ అనుకుంటుంది లోపల అనుకుని అయితే సరే బాగానే ఉందని అయితే జోష్న అంటుంది. నేను ఎవరికి చెప్పొద్దన్నా కదా సూరజ్ గారికి ఎందుకు వీడు ఇలా చేసాడు అయితే ఇంకా మొత్తం తిట్టుకుంటుంది అనమాట సూరజ్. తర్వాత ఇంకా మళ్ళీ కార్తిక్ ఎంట్రీ ఇస్తాడు. కార్తిక్ ఎంట్రీ ఇచ్చిన తర్వాత దీప ఎంట్రీ ఇస్తుంది. దీప ఎంట్రీ ఇచ్చి అడుగుతూ ఉంటుంది అనమాట. ఏమైంది కింద పడ్డమంట కదా అని దాని గురించి అయితే మొత్తం అడుగుతూ ఉంటుంది అనమాట. తర్వాత ఇంకా కార్తిక్ ఫన్నీగా ఇంకా మొత్తం అయితే అంటాడు ఇంకా కడుపు మంట వల్ల అది ఇది అయితే అంటూ ఉంటాడు అనమాట. సూరజ్ అయితే ఎవరికి చెప్పడని చెప్పి అయితే అందరికీ అయితే చెప్తాడు అనమాట. వాళ్ళ ఆఫీస్లోనే అందరూ అయితే ఊరికి వచ్చి అయితే ఎలా ఉంది ఇంకా వాళ్ళ అందరూ ఫోన్ చేసి అయితే అడుగుతారు అనమాట జోష్నని. ఇంకా సూరజ్ ఇంకా తిట్టుకుంటూ ఉంటుంది అనమాట. జోష్న ఎవరికి చెప్పనని వీడు ఎంతమంది
మనకి ఎలా చెప్పిండు అనేది జోష్న అయితే మొత్తం తెచ్చుకుంటుంది అనమాట. ఇలా అయితే సీరియల్ అయితే మొత్తం అయితే చాలా ఇంట్రెస్టింగ్గా ఫన్నీగా అయితే మొత్తం అయితే ఈరోజు అయితే ఎపిసోడ్ అయితే ఉండబోతుంది అనమాట. సో ఈరోజు అయితే ఎంతో ఫన్నీగా ఇంట్రెస్టింగ్ అయితే ఈ సీరియల్ అయితే ఉండబోతుంది అనమాట. కార్తీక దీపం సీరియల్ అయితే మస్తు ఉండబోతుంది అనమాట. అసలు ఆ ఫన్నీగా అయితే చూసిన పడంగానే మొత్తం అయితే నవ్వు వస్తుంది అనమాట మీకైతే. సో ఇలా అయితే సీరియల్ అయితే ఉండి ఇంకా మస్తు అయితే ట్విస్ట్తో అయితే నిండి ఉంటుందన్నమాట. ఇంకా ఇలాంటి సీరియల్స్ అయితే మనకి ఎన్నో రివ్యూస్ అయితే ఇంకా వీడియోలు ఛానల్ అయితే వస్తూనే ఉంటాయి. మీకు ఇలాంటి రివ్యూస్ ఇంకా కావాలనుకుంటే రోజు చూడాలనుకుంటే వెంటనే బెల్ ఐకాన్ పెట్టుకొని సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. అండ్ లైక్ చేయడం అయితే అసలు అయితే మర్చిపోకండి. థ్యాంక్ యూ.